హలో ఎవ్రీవన్, నేనైతే ఈరోజు మా వాషింగ్ మిషన్ క్లీన్ చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి. ఎలా క్లీన్ చేశానో మరి చూసేద్దామా? చూడండి, ఇక్కడ నా వాషింగ్ మిషన్ 1 ఇయర్ అయిపోయింది ఆల్మోస్ట్ నేను డ్రమ్ క్లీన్ చేయక. సో బట్టలు వాష్ చేయడానికి వేసి తీసినప్పుడల్లా కూడా నాకు అస్సలు నచ్చడం లేదు. అసలు ఎన్నిసార్లు, ఒక్కొక్కసారి అయితే టూ టైమ్స్ వాష్ చేయడానికి వేస్తున్నాను, కానీ క్లాత్స్ మాత్రం షైనింగ్ అవ్వట్లేదు. ఎందుకని నేను ఆలోచిస్తే 1 ఇయర్ అయిపోయింది నేను డ్రమ్ క్లీన్ చేయక, దానివల్లే అనుకుంటా క్లాత్స్ ఇలా డిమ్గా ఉంటున్నాయని నేనైతే వెంటనే డ్రమ్ క్లీన్ చేయాలని డిసైడ్ అయిపోయాను. సో ఆ ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దామా? మేము మా షాప్కి దగ్గరే అండి, స్కూల్కి దగ్గరలో టెంపరీగా అయితే ఒక రూమ్ తీసుకొని ఉంటున్నాము. అలా వచ్చి వెళ్తూ ఉంటాం, కానీ 2.5 hours వెయిట్ చేసి డ్రమ్ క్లీన్ చేసేంత టైం అయితే ఉండదు. సో స్కూల్కి వెళ్ళి రాగానే అయితే అసలు ఏ వర్క్ చేయలేకపోతున్నాను, అస్సలు ఓపుకుండట్లేదు. అసలు ఈ ఇయర్ నుంచి స్కూల్ ఆపేద్దాం అనుకుని మా వారైతే స్కూల్ ఆపేసే అన్నారు. లేడీస్కి ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? చూడ్డానికి అసలు ఏమీ లేనట్టుగా ఉంటారు, కానీ అన్ని పెయిన్సే ఉంటాయి. ఎగ్జాంపుల్ నేనే అసలు ఫుల్ జాయింట్ పెయిన్స్. ఇక్కడ నేను టీచింగ్ ఫీల్డ్లో ఉండి 10 years కంప్లీట్ అయిపోయింది. లెసన్స్ చెప్పి నోట్స్లు కరెక్షన్ చేసి చెప్పించుకొని ఫుల్ పెయిన్స్ అయితే వస్తున్నాయి. సో రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఎలా ఉంటుందో ఏంటో తెలీదు నెక్స్ట్. కానీ ఇక్కడైతే నా వాషింగ్ మిషన్ చూడండి ఎంత డర్టీగా ఉందో. డ్రమ్ అయితే మొత్తం మట్టిగా ఉంది. ఇది ఓపెన్ చేస్తే లోపల ఎంత మురికి వాటర్ బయటకు వస్తాయి చూడాలి ఇంకా. సో ఈ మధ్యలో మా అత్తయ్య కూడా వేసిందండి వాషింగ్ మిషన్లో. మరి మా అత్తయ్య ఎలా వేసిందో నాకు తెలీదు. సో ఎక్కువగా అయితే మా అత్తయ్య యూజ్ చేయదు వాషింగ్ మిషను, తనకి తెలియదు కూడా. ఎందుకంటే ఎప్పుడైనా మా మావయ్య అత్తయ్య కాబట్టి వాళ్ళిద్దరి వాష్ చేసుకుంటారు. ఎప్పుడైనా మా అత్తయ్యకి బాగాలేనప్పుడు పక్కన వాళ్ళని పిలిచి మరి వాషింగ్ మిషన్లో అయితే ఆన్ చేపిస్తుంది. ఇది అస్సలు ఓపెన్ అవ్వట్లేదు. ఎంతసేపు ట్రై చేసాక కూడా ఈ డోరు ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇలా ప్రెస్ చేయగానే అలా ఓపెన్ అయిపోయేది, ఇప్పుడు అసలు ఓపెన్ అవ్వట్లేదు. చూద్దాం. ఫైనల్లీ క్యాప్ అయితే ఓపెన్ చేసేసాను. లోపలంతా అయితే బూజుగా ఉంది, అదంతా క్లీన్ చేశాను. నెక్స్ట్ క్యాప్ ఓపెన్ చేసేసాను. ఆ వాటర్ లీక్ అవుతున్న కొద్దీ అసలు బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో 1 year అయిపోయింది కదా ఆల్మోస్ట్ క్లీన్ చేయము. లోపల చూడండి ఎంత డర్టీ వాటర్ అండ్ డర్టీ పిన్నీసులు అండ్ పిన్నులు కూడా ఉన్నాయి, బటన్స్. అలాగే అసలు షూ లేసెస్, అసలు షూ లేసెస్ ఉండడం ఏంటి, షూ లేసెస్ ఎలా ఉన్నాయి. అట్లా వాటర్ బయటకు వస్తుంటే ఎంత బ్యాడ్ స్మెల్ వచ్చేసిందో. లోపలైతే మొత్తం వాటర్ పోసి నేను క్లీన్ చేసేసాను. లోపల చూద్దాము లోపల ఎలా ఉందో. ఓకే, నాట్ బ్యాడ్. ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది లోపల. సో క్లీన్గానే ఉంది. జస్ట్ ఇది మాత్రమే చాలా డర్టీగా ఉంది. సో దీన్నంతా అయితే ఒక టూత్ బ్రష్ తీసుకొని మొత్తం బ్రష్ తోటి అయితే నీట్గా క్లీన్ చేసేసాను వాటర్ తోటి. సో ఇలా క్లీన్ చేసుకొని తర్వాత క్లోజ్ చేసేసాను. సో నీట్గా అయితే టూత్ బ్రష్ తోటి క్లీన్ చేసుకొని క్యాప్ గట్టిగా క్లోజ్ చేసేసి డోర్ అయితే క్లోజ్ చేశాను. నాకు మళ్ళీ కంఫర్ట్గా ఓపెన్ అయ్యే విధంగా డోర్ అయితే కొంచెం లైట్గానే గట్టిగా ప్రెస్ చేయకుండా జస్ట్ అలా క్లోజ్ చేసి వదిలేసాను. 1 year అయిపోయింది నేను డ్రమ్ క్లీన్ చేయగా, అందుకని ఎక్కువగా డర్టీగా అయిపోయింది. ఇక్కడ మీరు చూపించాను కదా ఎంత మురికిగా ఉందో. ఇక్కడ ఎక్కువగా నేను ఇక్కడ డ్రమ్ క్లీనింగ్ పౌడర్ అక్కడే ఎక్కువ స్ప్రెడ్ చేశాను. లోపల డ్రమ్లో కూడా వేసేసాను. ఎక్కడైతే ఎక్కువ మురికి ఉందో అక్కడ ఎక్కువ పౌడర్ వేసుకోవాలి. ఈ డ్రమ్లో వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం లిక్విడ్స్ వేసుకునే దగ్గర ఈ డ్రమ్ క్లీనింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి.
డ్రమ్ క్లీనింగ్ పౌడర్ నేను ఎందులోనూ ఆర్డర్ పెట్టలేదండి, మా వారు బయట షాప్లోనే తీసుకొచ్చారు. వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనింగ్ పౌడర్ అంటే షాప్లో అడిగితే ఇస్తారు, సో అలానే తీసుకొచ్చారు. నేను అదే పౌడర్ని యూజ్ చేస్తున్నాను. ఆ పౌడర్ మొత్తం వాషింగ్ మిషన్లో స్ప్రెడ్ చేసిన తర్వాత అయితే నేను వాషింగ్ మిషన్ ఆన్ చేసుకున్నాను. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డ్రమ్ క్లీన్ ఆప్షన్ అనే ఉంటుంది. సో దాన్ని అయితే నేను దాని మీద పెట్టేసి వాషింగ్ మిషన్ ఆన్ చేశాను. 2:23 minutes ఉంది. సో చూసారు కదా, ఆల్మోస్ట్ 2.5 hours వరకు వెయిట్ చేయాలి డ్రమ్ క్లీన్ అవ్వాలంటే. సో మొత్తం హాట్ వాటర్ స్ప్రెడ్ చేసుకొని డ్రమ్ మొత్తం క్లీన్గా వాష్ చేసుకుంటుంది. ఆల్మోస్ట్ నేను 1 hour వరకు వాషింగ్ మిషన్ ఎదురుగానే కూర్చొని ఉన్నాను. సో మొత్తం వాటర్ మొత్తం స్ప్రెడ్ అయ్యి పౌడర్ మొత్తం లోపల వరకు వెళ్ళి అదంతా స్ప్రెడ్ చేసుకొని వాటర్ తీసుకొని రన్ అయ్యేంత వరకు వాషింగ్ మిషన్ ఎదురుగానే కూర్చొని చూస్తూ ఉన్నాను. సో ఎంత డర్టీ వాటర్ వస్తాయి అని చూసుకుంటూ కూర్చున్నాను. సో తిరగడం స్టార్ట్ అయిపోయింది. సో మురికి కూడా వచ్చేస్తుంది. చూసేద్దాం 2.5 hours తర్వాత వాషింగ్ మెషిన్ పౌడర్ ఎంత యూజ్ అయింది, ఎలా క్లీన్ అయిపోయింది, ఎంతవరకు నేను చెప్పిన ట్రిక్ వర్కౌట్ అయింది. సో నేను చెప్పినట్టు ఈ డ్రమ్ క్లీనింగ్ చేయడం ఎంతవరకు సక్సెస్ అయిందో చూద్దాం. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనింగ్ అయితే. సో వాటర్ అన్నీ అయిపోయాయి. సో ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి చూడాలి ఎంతవరకు క్లీన్ అయిపోయింది. నాకు కూడా కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది. 1 year తర్వాత డ్రమ్ క్లీన్ చేశాను కాబట్టి చూద్దాం ఎంతవరకు క్లీన్ అయిందనేది. సో డ్రమ్ అయితే చాలా నీట్గా ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ బాగా మురికి మట్టిగా ఉన్న దగ్గర అయితే నాట్ బ్యాడ్. ఇక్కడ కూడా చాలా వరకు క్లీన్ అయిపోయింది. సో మీకు ఎలా అనిపించింది ఈ వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీన్ చేయడము? సో అంతేకాదండి, నేను 1 hour గ్యాప్లో నేను గోరింటాకు మిక్సీ పెట్టాను. సో అందుకని నా హ్యాండ్ కూడా రెడ్గా అయిపోయింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ చూపించినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. చాలా క్లీన్ అండ్ క్లియర్గా కనిపిస్తుంది డ్రమ్ క్లీన్ చేయడము. ఫైనల్గా అయితే నేను వాషింగ్ మెషిన్ డ్రమ్ అయితే 1 year తర్వాత క్లీన్ చేశాను. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది క్లాత్స్ వాష్ చేయడానికి. అలాగే ఇక్కడ వాటర్ కూడా కొంచెం చాలా వరకు క్లీన్గా వస్తున్నాయి. ఇప్పుడైతే నో బ్యాడ్ స్మెల్, నో డిమ్, ఇప్పుడు షైనింగ్గా ఉంటాయి క్లాత్స్. ఏమంటారు? ఈ సమ్మర్ మొత్తం ముందు నేను హౌస్ క్లీనింగ్ సెక్షన్లోనే ఎక్కువ ఉండాల్సి వచ్చింది. ఫుల్ ఓసిడి పర్సన్ అండి నేను. నాకు ఏదన్నా ఎక్కడైనా ఏదైనా కనిపించిందంటే రోజంతా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. సో ఇంతకు నా వీడియో ఎలా ఉంది, నా వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనింగ్ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching.